ఇది మన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం. ఇప్పుడు బిస్కెట్లు అలాంటివి ఏమైనా తెస్తే బాగుంది మాయా, తింటా ఇవి తెలుసా. ఇటువైపు వెళ్ళాలి, బుకింగ్ కౌంటరు, టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. ఇది మనం స్కాన్ చేస్తే ఇక్కడున్న ప్రతి వివరం కూడా తెలిసిపోతుంది. చూసారా, ఇవి కాయిన్స్ టైప్లో ఇచ్చారు, స్కాన్ చేసి కూడా ఇచ్చారు. ఇవి ఉంటేనే లోపలికి ఎంట్రీ. ఒకటి 40 రూపాయలు. మనం అయితే ఇండియన్స్కి అయితే, అదే ఫారినర్స్కి అయితే 600 తీసుకుంటున్నారు. ఇది చాలా టూ మచ్. నేనైతే ఖండిస్తున్నాను, మీరు కూడా ఖండించండి. ఇదే ఎల్లోరా గుహలు. భారతదేశపు అతి పురాణ చరిత్ర కలిగిన గొప్ప చరిత్ర ఉన్న బౌద్ధానికి సంబంధించిన ముఖ్యమైన ఎల్లోరా గుహలు. చాలా గొప్పవి, చాలా పాతవి, చాలా అద్భుతమైన, అందమైన, రమణీయమైన శిల్పాలతో ఉన్న ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ ముసలి వాళ్ళు, తిరగలేము అనుకున్న వాళ్ళ కోసం వెహికల్స్, గైడ్స్, అలాగే ఫోటోలు తీయడానికి అందరూ అనుకూలంగా ఉంటారు. ఇది గైడ్ మ్యాప్. దగ్గరికి వెళ్తాం కదా మాయా. దీనిని ఏకశిలా విగ్రహం అంటారు. వరల్డ్ హెరిటేజ్. ఇక్కడ గుహలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ లైన్లో 1 నుంచి 15 వరకు ఉంటాయి. ఇది 15వ నెంబర్ గుహ. చూడొచ్చు, ఇది పెద్ద పిల్లర్స్తో చేసిన గుహ. చూడొచ్చు, ఇప్పుడు ఈ గుహలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. కేవ్ నెంబర్ 14 నుంచి స్టార్ట్ చేసాం. మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ పడుతూ కంటిన్యూగా ఉండడం వల్ల నాచు పట్టేసింది. కేవ్ నెంబర్ 13 ఇది. ఇప్పుడైతే మొత్తం రోడ్లు వేశారు. రెస్ట్ తీసుకోవడానికి చెట్టు కింద చుట్టూ ఒక రౌండ్గా బౌండరీ కట్టారు. మంచిగానే ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. ఒకప్పుడైతే ఇలా లేదు. నేను 12 సంవత్సరాల కిందట వచ్చాను. 12, 14 అయింది. 2011లో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మార్పు చెందింది. చూడవచ్చు, ఇది 12వ నెంబర్ గుహ. ఈ కిందకి వెళ్ళాలి. మొత్తం మనం 1 నుంచి స్టార్ట్ చేసుకొద్దాం అయితే. మరి పై నుంచి వాటర్ బాగా పడుతుంది. ఇక్కడే నేను స్నానం చేశాను లాస్ట్ టైం. చూడొచ్చు, ఈ వాటర్ ఫాల్ నుంచి పై నుంచి ఆ కొండల మీద నుంచి పడ్డ చినుకు చినుకు పోగాయి అదంతా ఒక జలాశయం మాదిరిగా కిందకు పడుతూ ఉంది. ఇవన్నీ కూడా గుహలు. ఇది కేవ్ నెంబర్ 6. చూడొచ్చు, ఇవన్నీ పెట్టిన రాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న రాళ్ళని చెక్కి తయారు చేసినవి. వీటిలో బౌద్ధ గురువులు, సన్యాసులు ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉండేవారు. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క రూమ్గా ఉంది. ఇవి చూడొచ్చు, ఆ రాయిని ఈ విధంగా అప్పుడు అంత ఎక్కువ పనిముట్లు లేకపోవడంతో ఇంత మంచి డిజైన్ కూడా చెక్కారు. చూడవచ్చు, ఎంత లావుగా రాళ్ళు సపోర్ట్తో. ఇది మొత్తం కొండ. ఆ కొండను చెక్కేసి స్లాబ్ వేసినట్టుగా వేశారు. గౌతమ బుద్ధుడు. బుద్ధుడు యొక్క అనేక విగ్రహాలు ఇందులో ఉంది. చూసారా, ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క ప్రతిమలే. బుద్ధుణ్ణి ఒక దేవుడిగా పూజించేవారు ఒక వర్గంగా ఉంటూ, బుద్ధుడు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నవాడని ఒక వర్గం వారు అనుకుంటూ ఉంటారు. ఇది కూడా చూసారా, ఇది సెపరేట్ రూములుగా, వాటిని ద్వారాలుగా, కిటికీలుగా చేసుకొని ఇందులో ఉండేవారు. ఒకసారి లోపలికి కూడా మనం వెళ్ళి చూద్దాం. ఇది ఒక్కొక్కరి రూమ్. చూసారా, ఆ రాళ్ళ
టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ రోజుల్లో ఇలాంటి చెక్కుడు చేయాలంటే మన వాళ్ళకి దాదాపు అసాధ్యమనే చెప్పచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రపంచం మొత్తంగా. అన్ని రూమ్స్. బౌద్ధ భిక్షువులు ఇందులో ఉంటారు. వాళ్ళు పగలంతా ధ్యానం చేసుకుంటూ రాత్రులు ఎవరికి వారుగా ఒక్కొక్క రూమ్లో పడుకుని ఉండే ప్లేసులు ఇవి. వాళ్ళు రెస్ట్ తీసుకునేవి. ఒక్కదాని నుంచి ఒక్కదానికి గృహలు కనెక్షన్లతో ఇలా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ గుహలు. కేవ్ నెంబర్ 5. పడిపోగలరు. లోతుగా ఉంది ఇదైతే. ఇది దేనికోసమో తవ్వారు మనకు తెలియడం లేదు, కానీ ఇదే రాజ దర్బారు. ఇక్కడే బౌద్ధులందరూ కలిసి మీటింగ్ చేసేవారు. ఎంత బాగుంది దర్బార్. మీటింగ్లు అన్నీ అవుతాయి కదా. పడుతున్నాం దాని మీద ఇక్కడంతా ఈ సెంటర్లో ఉన్నంతా కూడా ముఖ్యమైన వాళ్ళు, అతి ముఖ్యమైన వాళ్ళు, అందులో కొంచెం ముఖ్యమైన వాళ్ళు, అక్కడ నార్మల్ వాళ్ళు, ప్రజలు కూర్చునే వాళ్ళు, ఏవైనా న్యాయ ధర్మాలు తీర్చేటప్పుడు, ఏవైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇక్కడ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉండేవి. చూసారా, ఒక పెద్ద కొండని ఒక హాలులా తొలిచేసి పెట్టారు. ఇదే లోపల మన బౌద్ధుడు కొలువై ఉన్న స్థలం కూర్చున్నాడు. ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడొచ్చు. ఆయన కాలు పట్టుకుంటే ఇంత సైజుగా ఉంది. ఒక మనిషి కన్నా చాలా పెద్దగా. నేనైతే హాల్ దగ్గరికి వచ్చాను. హైట్ చూసారా, అంత పొడవు ఉంది. ఇవన్నీ బౌద్ధుల యొక్క విగ్రహాలే. ఇవన్నీ కూడా వారి రూమ్స్. చూసారా ఎంత పెద్ద హాలు ఉందో. చూసారా ఇవి గీతలు ఎలా కనిపిస్తున్నాయో, ఆ శానాలతో కొట్టి అలా తయారయ్యిందనమాట. అదొక డిజైన్ లాగా. ఇవన్నీ సుత్తి శానము రాళ్లతో చెక్కినవి. ఇది ప్రజలు కూర్చునేది. ఆ లోపల వాళ్ళ యొక్క రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్. ఇవన్నీ కూడా బౌద్ధులకు సంబంధించినవి. చూడొచ్చు సిమెంట్తో పెట్టినట్టుగా ఎంత చక్కగా ఉన్నాయో రాళ్ళు చెక్కినవి. దర్బార్ ఏదైతే ఉందో అది కేవ్ నెంబర్ 5లో ఉంది. ఇది కేవ్ నెంబర్ 4లోనికి వచ్చాము. ఇవన్నీ సగం చెక్కి వదిలేసినవి. కడదాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల చెక్కడం అవ్వలేదు. చూడవచ్చును పెద్ద పెద్ద విగ్రహాలు రాళ్ళలో అంటుకొని ఉన్నవి. బుద్ధుడిదే ఉంటుంది ఇంక మొత్తం. ఇక్కడ బుద్ధుడి మాత్రమే ఉంటాయి, ఇంకా ఎవరు కూడా ఉండరు. సనాతన ధర్మానికి బౌద్ధ ధర్మానికి జరిగిన యుద్ధంలో ఇలాంటి బుద్ధ విగ్రహాలు ఎన్నో కూలిపోయాయి, మరెన్నో నాశనమైపోయాయి. అంతరించిపోతున్న వాటిలో నుంచి బౌద్ధుల విగ్రహాలు కొన్ని మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. చూసారా ఈ పిల్లర్స్ ఎంత లావుగా ఉన్నవో. ఇవన్నీ ఈ కొండలకి పడిపోకుండా సపోర్ట్ కోసం సగం చెక్కి పెట్టిన పిల్లర్స్. ఇలా వెళ్తున్నాం మనం. ఈ కిటికీకి చూసారా పిల్లర్స్. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రమే. చూడవచ్చు మొత్తం అన్నీ కూడా పిల్లర్స్తో ఉన్నది. ఇవన్నీ రాళ్ళు, చెక్కుడు రాళ్ళతో చేసినవి.
మనం ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడు తప్ప ఇంకొకరు మనకు కనిపించరు. భారతదేశానికి పురాతన ధర్మం ఈ బౌద్ధ ధర్మం. ఇవన్నీ కూడా విగ్రహాలు మంచిగా చెక్కారు. అత్యద్భుతమైన శిల్పకళను చూడాలి అనుకుంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలను సందర్శించాల్సిందే. ఇది కిటికీ అన్నమాట, చూడొచ్చు. దానికి కూడా సపోర్ట్గా పిల్లర్స్ ఇచ్చారు. ఇప్పటి ఇంజనీర్లు ఎందుకు పనికిరాని విధంగా ఈ చెక్కుడు ఉందంటే అద్భుతమనే చెప్పొచ్చు. ఇది కేవ్ నెంబర్ 3లో ఇప్పుడు మనం చూసి వచ్చాము. ఇప్పుడు మనం కేవ్ నెంబర్ 2లోనికి ఎంటర్ అవుతున్నాము. ఇది కూడా అద్భుతమనే చెప్పొచ్చు. కొండగానే ఉంది. మధ్యలో ఉన్నదంతా తీసేసి దాన్నే ఒక హాలు చేసి దాంట్లోనే అనేక విగ్రహాలు చేసి ఎంతో అద్భుతంగా రమణీయంగా మనందరి కోసం చెక్కిన ఆ శిల్పులకి ఒక సెల్యూట్. విరిగిపోయిన కాళ్ళతో, చెదిరిపోయిన ముఖాలతో ఈ పిల్లర్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. చాలా గ్రేట్. అప్పటి వాళ్ళ యొక్క ప్రతిభను ఎంతైనా మనం మెచ్చుకోక తప్పదు. వాళ్ళు చెక్కిన ఈ విగ్రహాలను వారు ఎంత కష్టపడి వీటిపైన ఎంత జాగ్రత్తగా చెక్కారో కదా. ఈ పిల్లర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఏ మాటగా మాట చెప్పాలంటే రాళ్ళతో చేసింది చాలా కష్టంతో కూడిన పని. ఎగ్జాంపుల్, మీరు రాయితో ఒక చిన్న స్టిక్ని రెడీ చేయండి, చైనా చాలు. చెప్పండి బాబు, మేము ఇది బుద్ధుని యొక్క అద్భుతమైన శిల్ప చాతుర్యం. అప్పటి బౌద్ధులు బుద్ధుడి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో భావితరాలకు తెలియాలని అప్పటి చరిత్రను, అప్పటి కొన్ని వివరాలను విగ్రహాల రూపంలో ఇలాంటి గుహల్లో చెక్కారు మన కోసం మన పూర్వీకులు. వాటి ద్వారా నేడు ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడైతే బుద్ధుడి యొక్క రూపం అద్భుతం. ఈ చెక్కడాలు అయితే చాలా మంచిగా అందంగా ఉన్నాయి. ఈ డిజైన్స్ ఇప్పట్లో ఒక రాయిని తీసుకొని మన దగ్గర ఉన్న మిషనరీలు ఉపయోగించి చెక్కాలంటే వాళ్ళు చాలా కష్టపడవలసి వస్తుంది. అలాంటిది ఒక్క డిజైన్ కూడా మారకుండా అన్నీ ఈక్వల్గా చేయడానికి వారు ఎంత కష్టపడ్డారో మనం ఊహించుకోవచ్చు. ఈ రాయి చూసారా? ఈ కొండకి స్టెప్పులు ఎంత గ్యాప్ ఉందో. సిమెంట్తో కట్టినా ఇలా కట్టలేరేమో ఎంత అద్భుతంగా. కింద ఈ చిక్కుళ్ళు, పైన ఈ గ్యాప్లు చాలా గ్రేట్. ఇక్కడ దీనికి సంబంధించిన కొంత వివరణ అయితే ఉంది, తీరిగ్గా చదువుకుందాం. ఇది మొదటి కేవు. ఇది ఒక వింత ఆకారంతో ఒక హాల్ని మాత్రమే చెక్కారు. ఇక్కడ ఎటువంటి విగ్రహాలు పెట్టకుండా ఓన్లీ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే హాల్ ఉంది ఓపెన్ మీటింగ్ కోసం.